శ్రీశైలంలో పూజారి ఇంట్లో ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత చిరుత కనపడడం కలకలం రేగుతోంది. శ్రీశైలం దేవస్థానం పరిసర అడవుల్లో తరచూ సంచరించే చిరుతపులులు ఈసారి ఏకంగా దేవస్థానం పూజారి ఇంట్లోనే ప్రత్యక్షమైన ఘటన భయాందోళనకు గురిచేసింది. పాతాళగంగా మెట్ల మార్గంలో నివసిస్తున్న శ్రీశైలం దేవస్థానం పూజారి సత్యనారాయణ ఇంట్లోకి అర్ధరాత్రి పూట చిరుత ప్రవేశించింది. సీసీటీవీ ఫుటేజ్ లో చిరుత సంచారం చూసిన సిబ్బంది అవాక్కయ్యారు. చిరుత ఇంట్లోకి వచ్చిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. బ్రేకింగ్ న్యూస్. శ్రీశైలంలో పూజారి ఇంట్లో ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత చిరుత కనపడడం కలకలం రేగుతోంది. శ్రీశైలం దేవస్థానం పరిసర అడవుల్లో తరచూ సంచరించే చిరుతపులులు ఈసారి ఏకంగా దేవస్థానం పూజారి ఇంట్లోనే ప్రత్యక్షమైన ఘటన భయాందోళనకు గురిచేసింది. పాతాళగంగా మెట్ల మార్గంలో నివసిస్తున్న శ్రీశైలం దేవస్థానం పూజారి సత్యనారాయణ ఇంట్లోకి అర్ధరాత్రి పూట చిరుత ప్రవేశించింది. సీసీటీవీ ఫుటేజ్ లో చిరుత సంచారం చూసిన సిబ్బంది అవాక్కయ్యారు. ఇక చిరుత ఇంట్లోకి వచ్చిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నూర్ బాషా ఫోన్ ఇన్ లో అందిస్తారు. నూర్ బాషా, శ్రీశైలం దేవస్థానం పూజారి ఇంట్లో ఆదివారం అర్ధరాత్రి చిరుత కనపడడం కలకలం రేగుతోంది. మరి సుమారు గంట సేపు కూడా చిరుత అక్కడ సంచరించినట్లుగా తెలుస్తుంది. మరి ఈ చిరుత సంచారంపై పూర్తి అప్డేట్స్ ఏంటి? దేవి, నంద్యాల జిల్లా శ్రీశైలం క్షేత్రంలో మళ్ళీ ఒకసారి చిరుతపులి కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. అయితే శ్రీశైలం ఆలయ పూజారి ఇంటి ఆవరణలో దాదాపు గంట సేపు అర్ధరాత్రి చిరుత సంచారం చేసినట్టు తెలుస్తా ఉంది. శ్రీశైలం పాతాళగంగా మెట్ల మార్గంలో పూజారి సత్యనారాయణ ఇంటి ఆవరణలో దాదాపు గంట సేపు అర్ధరాత్రి చిరుతపులి ప్రవేశించింది. అయితే పాతాళగంగా మెట్ల మార్గంలోని పూజారి ఇంట్లోకి వచ్చిన చిరుత వచ్చిన సమయంలో ఇంట్లో ఎవరు లేకపోవడము వల్ల పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. అయితే గతంలో కూడా శ్రీశైలం క్షేత్రం పరిసర ప్రాంతాల్లో అనేక క్రూర జంతువులు తిరుగుతూ ఉన్నాయి. మనం చూస్తా ఉన్నాము, అనేక సార్లు మనం ఛానల్ ప్లే చేయడం జరిగింది. అయితే చిరుతపులి దృశ్యాలు సీసీ కెమెరాలు రికార్డ్ అయ్యాయి. ఉదయం వారు రికార్డింగ్ చూసిన తర్వాత షాక్ అవ్వడం జరిగింది. దాదాపు గత కొన్ని నెలలుగా శ్రీశైలం పరిసర ప్రాంతాల్లో నిత్యం చిరుతపులి సంచారం కలకలం రేపుతా ఉంది. చిరుతపులి పలుమార్లు తరచూ క్షేత్ర పరిసర ప్రాంతాల్లోనే ఎక్కడో చోట చిరుత సంచారం కనపడుతూనే ఉంది. తరచూ క్షేత్ర పరిసర ప్రాంతాల్లో ఎక్కడో చోట చిరుతపులి సంచారాన్ని తాము చూస్తున్నామంటూ కూడా స్థానికులు ప్రజలు చెప్తా ఉన్నారు. అయితే స్థానికులు చెప్పేటువంటి పరిస్థితి ఎవరికి ఎప్పుడు కూడా ప్రాణాపాయం జరగకముందే అటవీ శాఖ అధికారులు పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని కూడా స్థానికులు చెప్తున్నారు. అయితే ఇదే విషయంపై అటవీ శాఖ అధికారులు మరియు దేవస్థానం సంబంధించిన అధికారులు కూడా చిరుతపులి తిరుగుతున్న ప్రదేశాల్లో అర్ధరాత్రి సమయాల్లో స్థానికులు అదేవిధంగా భక్తులు అప్రమత్తంగా ఉండాలని కూడా ఒకవైపు అనౌన్స్ చేస్తున్నారు. మరి చిరుత పెంపుడు కుక్కపై కూడా దాడి చేసినట్లుగా తెలుస్తోంది. మరి ఇప్పుడు ప్రస్తుతం చిరుత ఎక్కడుంది? దాన్ని పట్టుకునేందుకు ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారు అటవీ శాఖ అధికారులు? అంటే గతంలో కూడా చిరుతపులి సంచరించినప్పుడు స్థానికంగా ఉండేటువంటి గ్రామాల్లో ఉండే కుక్కలను పలుసార్లు తీసుకుని వెళ్ళడం జరిగింది, వేటాడడం జరిగింది. అయితే అటవీ శాఖ అధికారులు పూర్తి స్థాయిలో చర్యలు చేపడుతున్నామని మరోవైపు చెప్తా ఉన్నారు. ఏదైనప్పటికీ కూడా అటవీ ప్రాంతం కావడం వల్ల పలుసార్లు అటవీకి సంబంధించిన క్రూర మృగాలు తిరుగుతూ ఉన్నాయి. అందుకే ఇదే విషయానికి సంబంధించి స్థానికులు కూడా భయభ్రాంతికి గురవుతున్నారు. ప్రాణాపాయం జరగకముందే అటవీ శాఖ అధికారులు పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టాలని కూడా
స్థానిక ప్రజలు కూడా కోరుతున్నారు దేవి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ నూర్ బాషా.